టు ఎలక్ట్రికల్ మేస్త్రి ఛానల్. ఈ ఛానల్లో మనం ఇవాళ JLM 2023 TS NPDSL వాళ్ళు మొన్న కండక్ట్ చేసిన ఎగ్జామ్ని క్వశ్చన్ ఆన్సర్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది సెట్ డి క్వశ్చన్ పేపర్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగాడంటే ఇన్ విచ్ జనరేటింగ్ స్టేషన్ స్టీమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే స్టీమ్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ జనరేటింగ్ స్టేషన్లో చేస్తామన్నది ఇది క్వశ్చన్. సో ఇక్కడ మన 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటేమో హైడ్రో ఎలక్ట్రికర్ అని, నెక్స్ట్ విండ్ అని, సోలార్ అని, న్యూక్లియర్ అని. సో ఈ 4 ఆప్షన్లో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికంటే ముందు అసలు హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ అంటే ఏంటి అని అంటే మనం వాటర్ని యూజ్ చేసి ఒక టర్బైన్ రొటేట్ చేసి జనరేట్ అన్నది చేస్తాం ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది. సో విండ్ జనరేటింగ్ స్టేషన్లో విండ్ గాలిని యూజ్ చేసి ఒక టర్బైన్ రొటేట్ చేసి ఎనర్జీని జనరేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సోలార్ దాంట్లో సోలార్ ఎనర్జీని సోలార్ ప్లేట్ని యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. అయితే న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఈ న్యూక్లియర్ యూజ్ చేసి ఏం చేస్తామనంటే మనం వాటర్ని హీట్ చేసి స్టీమ్ లెక్క మార్చి టర్బైన్ని రొటేట్ చేసి ఎనర్జీని జనరేట్ చేస్తాం, అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాం. అంటే సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో బ్లైండ్గా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగేది ఏంటంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్. అంటే ఓన్లీ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్లలో ఓన్లీ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో మాత్రమే స్టీమ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. సో ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడితే ఇందులో ఏమన్నాడంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ బై విఎస్. అంటే విఎస్ అన్నది విఆర్ అన్నది ఇక్కడ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్గా మాట్లాడుతున్నాడు ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. దెన్ పర్సెంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ గివెన్ యాజ్. మళ్ళీ ఒకసారి చదువుతున్నా. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ విఆర్ బై విఎస్ వేర్ విఎస్ అండ్ విఆర్ ఆర్ ద రెస్పెక్టివ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, దెన్ పర్సెంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్. అంటే సెండింగ్ వోల్టేజ్ రిసీవింగ్ వోల్టేజ్ ఇచ్చిన తర్వాత దాన్ని విఆర్ బై విఎస్ సెండింగ్ రిసీవింగ్ బై సెండింగ్ ఎక్స్ అనుకుంటే రెగ్యులేషన్ అడుగుతుంది. దీనికంటే ముందు మనకు రెగ్యులేషన్కు ఒక ఫార్ములా ఉంది, మీరు చూస్తున్నారు కదా, విఎస్ మైనస్ విఆర్ బై విఎస్. సో దీన్ని రెగ్యులేషన్ ఫార్ములా అంటారు. సో దీనికంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది తర్వాత కూడా. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే 60 కిలోమీటర్ వరకు, మీడియం అంటే 60 to 160 అని, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే 160 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుందని, ఏ వోల్టేజ్ చిన్న మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో ఇచ్చిండు. ఇట్లా ఇచ్చిన తర్వాత మనము ఎట్లా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ విఆర్ బై విఎస్ అన్నాం కదా, విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ అంటే రెగ్యులేషన్ అన్నాను. సో ఇంట్లోకి వెళ్ళి విఎస్ అన్నది ఒకటి కామన్ తీస్తే 1 మైనస్ విఎస్ ఇంటూ 1 మైనస్ విఆర్ బై విఎస్ హోల్ డివైడెడ్ బై విఆర్. సో మళ్ళీ నేను ఏం చేశానంటే ఈ విఎస్ని న్యూమరేటర్ నుంచి డినామినేటర్ తీసుకొస్తే 1 మైనస్ విఆర్ బై విఎస్ హోల్ డివైడెడ్ బై విఆర్ బై విఎస్. సో మరి విఆర్ బై విఎస్ అన్నది మనకు ఆల్రెడీ ఎక్స్గా తెలుసు కాబట్టి 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. నేను ఎక్స్ని డివైడ్ చేస్తే మొత్తం ఎక్స్తో టోటల్ డివైడ్ చేస్తే 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 అన్నది మనకి ఇక్కడ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ కొంచెం ఈ ఐటీఐ రేంజ్లో ఇంత డీప్ గీయడము కొంచెం కష్టమే కానీ ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే బి, దట్ ఈజ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1. సో మనకు రెగ్యులేషన్ ఫార్ములా అన్నది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగాడంటే the device locates the fault on system and isolate the fault part from the healthy section in power system network. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఒక ఫాల్ట్ వచ్చినప్పుడు ఐసోలేట్ చేసే మెయిన్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో అదేంటిది, ఒకటేమో స్విచ్ గేర్ అన్నాడు, ఐసోలేటర్ అన్నాడు, బస్ బార్ అన్నాడు, ట్రాన్స్ఫార్మర్ అన్నాడు. అయితే మీరు ఇక్కడ ప్రతిదాని గురించి నేను చెప్పబోతున్నాను. స్విచ్ గేర్ అని అంటే మన జనరల్ ఒక సబ్స్టేషన్లో కంట్రోలింగ్ కానీ, ప్రొటెక్షన్ కానీ, ఐసోలేషన్ ఇవన్నీ టోటల్ అన్నీ ఆపరేషన్ ఒకటే ప్లేస్లో జరిగే ప్లేస్ని ఏమంటారంటే చేసేదాన్ని ఏమంటారంటే స్విచ్ గేర్ అని అంటారు. ఐసోలేటర్ అంటే ఏం లేదండి, ఒక సర్క్యూట్ని ఓపెన్ కానీ క్లోజ్ చేసేదాన్ని ఐసోలేటర్ అంటారు. నెక్స్ట్ బస్ బార్ అని అంటే మనకి ఏంటంటే ఒక కామన్ పాయింట్, కామన్ కండక్టర్, జనరేటింగ్ స్టేషను, రిసీవింగ్ స్టేషను, ఇవన్నిటిని కామన్గా కలిపే పాయింట్ని ఏమంటారంటే బస్ బార్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అంటే మనం తెలుసు అందరికీ, అయినా నేను ఒకసారి చెప్తాను. ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి వోల్టేజ్ స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేస్తారు.
అయితే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్కు కరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టవచ్చు అంటే స్విచ్ గేర్ అన్నది. ఈ స్విచ్ గేర్ ఉన్న దాన్ని యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లం ఉన్న సర్క్యూట్ని అంటే ఫాల్ట్ ఉన్న సర్క్యూట్ని ఐసోలేట్ చేయొచ్చు. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏం పెట్టచ్చు అంటే ఏగా పెట్టవచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమడిగాడు, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ అంటే ఏమన్నాడు, నాన్ కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీనికంటే ముందు మీకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఎగ్జాంపుల్గా కొన్ని సోలార్, బయో ఎనర్జీ, టైడల్, విండ్ అంటే మనకు నేచర్లో ఫ్రీగా అవైలబుల్గా ఉండే వాటిని అన్నిటినీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్గా తీసుకుంటాం. నెక్స్ట్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ న్యాచురల్ గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, కోల్ కానీ, న్యూక్లియర్ కానీ ఇవన్నిటిని కన్వెన్షనల్ ఎనర్జీగా తీసుకుంటాం. సో మనకి ఇప్పుడు వీడు అడిగిన క్వశ్చన్ న్యూక్లియర్ ఎనర్జీ ఏంది అని అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అనేసి టైడల్ ఎనర్జీ అన్నది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఆప్షన్ వచ్చేసి మనకు సిగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏం అడిగానంటే ఇఫ్ ద మ్యాక్సిమం లోడ్ యావరేజ్ లోడ్ అండ్ minimum load and average load and maximum load of power plant in a day are 65 megawatt, 75 megawatt and 95 megawatt. Then load factor is అంటే మనకు మినిమం లోడ్ ఇచ్చాడు, యావరేజ్ లోడ్ ఇచ్చాడు, మ్యాక్సిమం లోడ్ ఇచ్చి మనకి లోడ్ ఫ్యాక్టర్ని కనుక్కోమంటున్నాడు. సో మీకు ఇక్కడ ఒక ఫార్ములా చూస్తున్నారు కదా, లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ లోడ్ డివైడెడ్ బై మ్యాక్సిమం లోడ్. సింపుల్గా మీకు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనకు యావరేజ్ లోడ్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం లోడ్ ఎంత ఇచ్చాడు, 95 ఇచ్చాడు. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు 78.94 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏందుందంటే లాస్ట్ ఆప్షన్ డి ఉంది. సో ఆన్సర్ ఏంటంటే డి, ఫిఫ్త్ క్వశ్చన్కి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ గురించి డిస్కషన్ చేద్దాం. సిక్స్త్ క్వశ్చన్లో మనం ఏమడిగాడంటే చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఆన్ ద ఛార్జింగ్ మెథడ్ ఆఫ్ బ్యాటరీ. ఇందులో ఇచ్చిన 4 ఆప్షన్లలో ఒక ఆన్సర్ తప్పు ఉంది, దాన్ని తీసేయమంటున్నాడు. అందులో ఏమంటున్నాడు అంటే ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్ ఇన్ కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ అంటే కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ మెథడ్ ఎఫిషియన్సీ ఎక్కువ అంటున్నాడు. నెక్స్ట్ ఛార్జింగ్ టైమ్ ఈజ్ లెస్సర్ ఇన్ కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ అంటే కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ టైం అన్నది తక్కువ అంటున్నాడు. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఈజ్ లోయర్ ఇన్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్లో ఎఫిషియన్సీ లోయర్ అని అంటున్నాడు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైమ్ ఈజ్ లెస్సర్ ఇన్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అంటున్నాడు. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇలా రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే సెకండ్ వన్, ఛార్జింగ్ టైమ్ ఈజ్ లెస్సర్ ఇన్ కాన్స్టెంట్ కరెంట్ మెథడ్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఎందుకనంటే ఎఫిషియన్సీ అన్నది కాన్స్టెంట్ కరెంట్ మెథడ్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ తక్కువేమో కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ఛార్జింగ్ టైం అన్నది ఎందులో తక్కువ ఉంటుంది అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో తక్కువ ఉంటుంది. ఒకవేళ కాన్స్టెంట్ వోల్టేజ్ కరెంట్ మెథడ్లో అయితే ఎక్కువ కరెంట్ టైం తీసుకుంటుంది ఛార్జింగ్. సో ఆప్షన్ బి అన్నది ఇక్కడ మనము కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్. ఈ సెవెంత్ క్వశ్చన్ ఏంటిదంటే కీపింగ్ ఏ బ్యాటరీ ఇన్. ఓకే, అందులో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఫుల్ ఛార్జింగ్ సర్క్యూట్ కాజ్ కంటిన్యూస్ లీకేజ్, ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కాజ్ గ్యాసింగ్ ప్రాబ్లమ్, ట్రికిల్ ఛార్జింగ్ కండిషన్ ఇంక్రీజ్ ఇట్స్ లైఫ్, ట్రికిల్ ఛార్జింగ్ కండిషన్ డిక్రీజెస్ ఇట్ లైఫ్. అంటే ఏమంటున్నాడని ఫస్ట్ది ఒకవేళ ఫుల్ ఛార్జింగ్ తర్వాత అట్లా పెట్టుకోవడం వల్ల లీకేజ్ జరుగుతుంది, ఓపెన్ సర్క్యూట్ అంటే ఛార్జింగ్ పెట్టి ఓపెన్ సర్క్యూట్ ఉంచడం వల్ల గ్యాసెస్ వస్తాయి, ట్రికిల్ ఛార్జింగ్ చేయడం వల్ల లైఫ్ పెరుగుతుంది, ట్రికిల్ ఛార్జింగ్ వల్ల లైఫ్ తగ్గుతుందని ఇట్లా 4 ఆప్షన్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ట్రికిల్ ఛార్జింగ్ కండిషన్ ఈజ్ ఇంక్రీజెస్ ఇట్స్ లైఫ్ అంటే దాన్ని ట్రికిల్ ఛార్జింగ్ ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది అన్నది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో ఎందుకంటే అసలు ట్రికిల్ ఛార్జింగ్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే బ్యాటరీని ఛార్జింగ్ చేసి ఐడియల్గా ఉంచామో సో దాంట్లో ఐడియల్గా ఉంచడం వల్ల కొంతవరకు మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది తగ్గుతుంది. సో అలా తగ్గిన వోల్టేజ్ని మళ్ళీ ఛార్జ్ చేయడం కోసము మనము ట్రికిల్ ఛార్జింగ్ అన్నది చేస్తాము. సో ట్రికిల్ ఛార్జింగ్ చేయడం వల్ల మనకి ఏంటి అని అంటే దాని లైఫ్ అన్నది పెరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ గురించి వస్తే ఇఫ్ ఏ కాయిల్ ఆఫ్ 100 turns ఈజ్ లింక్డ్ విత్ ఏ ఫ్లక్స్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 2 Webers per second దెన్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ ఈజ్. అంటే
మనకి ఇక్కడ ఒక 100 టన్స్ ఉన్న కాయిల్ని తీసుకుంటే దాని ఫ్లక్స్ ఇంక్రీజింగ్ రేట్ ఎట్లున్నదంటే 2 వెబర్ పర్ సెకండ్ ఉంటే దాని ఈఎంఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్. ఇక్కడ చూస్తున్నారుగా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ పై. సో మనకు రెండు డీటెయిల్స్ రెడీమేడ్గా క్వశ్చన్లు ఇచ్చాడు. 100 ఇంటూ 200 volts ఈజ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్. ద రిలేషన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్. అంటే బీకి ఉన్న హెచ్కి రిలేషన్ ఎప్పుడు ఎట్లుంటుందని అంటే లీనియర్ ఇన్ ఆల్ రీజన్, నాన్ లీనియర్ ఇన్ ఆల్ రీజన్, లీనియర్ బిట్వీన్ unsaturation and saturation, linear, non-linear between unsaturation and saturation region. సో దీనికంటే ముందు BH కర్వ్ అంటే మన ఎట్లుంటుందంటే ఎక్స్ యాక్సిస్ మీద హెచ్ని, వై యాక్సిస్ మీద బీని తీసుకుంటే మనకి ఇట్లా ఇక్కడ ఒక లూప్ లెక్క అనిపిస్తుంది కదా, దీన్ని హిస్టరీస్ లూప్ అని అంటారు. ఈ పాయింట్ని సాచురేషన్ రీజన్ అని అంటారు. ఇది రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అని అంటారు. అయితే ఈ BH కర్వ్స్ అన్నది ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క BH లూప్స్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ ఈ హిస్టరీస్ లూప్ అన్నది అంటే బీకి హెచ్కి మధ్య రిలేషన్ అన్నదని ఏ మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే బీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్గా చెప్తాం ఇక్కడ ఫామ్లా. సో అంటే మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ అన్నది ఎప్పటికప్పుడు మెటీరియల్ మారిన కొద్ది మారుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే బీకి హెచ్కి మధ్యలో లీనియర్ రిలేషన్ అన్నది ఉండదు, అంటే నాన్ లీనియర్ రిలేషన్ ఉంటుంది. ఎందుకనంటే మెటీరియల్ మారిన కొద్దీ దాని రిలేషన్షిప్ మారుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి అన్నది, దట్ ఈజ్ నాన్ లీనియర్ బిట్వీన్ ద అన్సాచురేషన్ అండ్ సాచురేషన్ అన్నది కరెక్ట్ ఆన్సర్. సో ఇది లేదనుకుంటే ఒకవేళ మీకు వాళ్ళు కీ ఇచ్చిన మెయిన్ కీ ఇస్తారండి SPDCL వాడు. సో వాడిచ్చిన కీలో కనుక నాన్ లీనియర్ ఇన్ ఆల్ రీజన్స్ ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సర్ బి కానీ డి కానీ రెండిట్లో ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సర్గా తీసుకునే పాసిబిలిటీ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి the unit for retentivity is Weber per meter square, A for meter square, A by M, A Weber by meter. సో ఫస్ట్ రిటెంటివిటీ అంటే ఏంటిదంటే రిటెంటివిటీ అంటే రిటైనింగ్ ఆఫ్ మ్యాగ్నెటిజం. అంటే ఒక కాయిల్కి ఒక ఐరన్కి కాయిల్ చుట్టి దాన్ని మ్యాగ్నెటైజ్ చేసి వదిలినాక కూడా దాంట్లో మ్యాగ్నెటిజం ఉంటుందా అని రిటెంటివిటీ అని అంటారు. సో ఈ రిటెంటివిటీ అన్నది దానికి యూనిట్స్ ఏంటి అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ. సో మా 10th దాని ఆన్సర్ ఏంటిదని అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే డాంపర్ వైండింగ్ ఇన్ సింక్రోనస్ మిషన్ ఈజ్ యూజ్డ్ టు. అంటే డాంపర్ వైండింగ్ అన్నది సింక్రోనస్ మోటార్లో దేనికోసం వాడుతున్నాడు క్వశ్చన్. సో ఇంక్రీజ్ పవర్ ఫ్యాక్టర్, ప్రివెంటింగ్ హంటింగ్, డిక్రీజింగ్ కాపర్ లాసెస్, డిక్రీజింగ్ ఐరన్ లాసెస్. సో ఇది క్వశ్చన్. సో అయితే డాంపర్ వైండింగ్ అన్న సింక్రోనస్ మోటార్లు ఎందుకు వాడతారంటే ప్రివెంట్స్ హంటింగ్, అంటే డాంపర్ ఆసిలేషన్స్ ఏమన్నా ఉంటే తీసేయడానికి. నెక్స్ట్ ఇది ఒక హంటింగ్ కోసమే కాదండి, ఒకవేళ సింక్రోనస్ మోటార్ని సెల్ఫ్ స్టార్టెడ్ మోటార్గా తయారు చేయాలనుకున్నా కూడా ఈ డాంపర్ వైండింగ్ని వాడతాం. సో ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్లలో ఓన్లీ ప్రివెంట్ ద హంటింగ్ ఉన్నాడు కాబట్టి సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సింక్రోనస్ మోటార్ల డాంపర్ వైండింగ్ని ఇక్కడ చూస్తున్నారుగా ఈ డాంపర్ వైండింగ్. సో ఈ డాంపర్ వైండింగ్ ఎందుకు వాడతారని అంటే సో హంటింగ్ని ప్రివెంట్. ఒకవేళ ఇక్కడ ఆప్షన్లలో కదా ఇంకో ఆప్షన్ సెల్ఫ్ స్టార్టింగ్ అని ఉంటే సో రెండు ఆప్షన్లు కరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 11th క్వశ్చన్కి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ ఏమన్నాడు అంటే ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ కెన్ బి రివర్స్డ్ బై. అంటే ఒక సింక్రోనస్ మోటార్ డైరెక్షన్ని మార్చాలంటే ఏం చేయాలి అని అంటే ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. సప్లై, phase sequence, increasing the field current, decreasing the field current, resistance in the rotor winding. సో ఇందులో డైరెక్ట్ సింపుల్గా మనం ఆన్సర్ ఏం పెట్టచ్చు అని అంటే మీరు ఒకవేళ సప్లై సీక్వెన్స్ని ఇక్కడ చూస్తున్న రెడ్, ఎల్లో, బ్లూ ఈ రెండిట్లలో అంటే ఏదైనా ఒకటి కామన్ పెట్టేసి ఇక్కడ మిగతా రెండింటిని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇక్కడ మీరు చూస్తున్నారుగా బ్లూని కామన్ ఉంచాము, ఎల్లోను రెడ్ను మార్చేయడం వల్ల ఏం జరుగుతున్నది, ఫస్ట్ టైం ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే జస్ట్ సింపుల్గా సప్లై సీక్వెన్స్ని మార్చడం వల్ల మనకు సింక్రోనస్ మోటార్ డైరెక్షన్ అన్నది మారుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ అని చెప్పుకోవచ్చు 12th క్వశ్చన్కి. సో నెక్స్ట్ 13th క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్ ఏం అడిగాడనంటే సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మీటర్స్ విత్ ద టైప్ ఆఫ్ మెజర్మెంట్స్.
అంటే మీకు ఇక్కడ మ్యాచ్ చేయమంటాను ఎలక్ట్రోడైనమిక్ అని, ఇండక్షన్ అని, మూవింగ్ ఐరన్ అని, డీసీ ఓన్లీ, ఏసీ ఓన్లీ, డీసీ ఏసీ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో అయితే దీనికంటే ముందు సో ఎలక్ట్రోడైనమిక్ మీటర్స్ అన్నది జనరల్గా ఎందుకు వాడుతున్నాం అంటే ఏసీ డీసీ రెండింటిని మెజర్ చేయడానికి వాడతామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండక్షన్ అన్నది ఓన్లీ ఏసీ కోసమే, నెక్స్ట్ మూవింగ్ ఐరన్ అన్నది ఓన్లీ డీసీ కోసమే. అంటే ఇక్కడ సో ఇండక్షన్ ఎలక్ట్రోడైనమిక్ మీటర్ అన్నది ఏసీని డీసీని, అంటే ఇక్కడ ఉన్న చాయిస్లలో థర్డ్ ఆప్షన్ ఏగా ఉన్నది ఏంటంటే సి ఉన్ను డి. సో నెక్స్ట్ ఇండక్షన్ అన్నది ఇంతకుముందు చెప్పానుగా ఏసీ ఓన్లీ అని, అంటే ఇందులో సో బీకి 2 ఉన్నదని డి. సో నెక్స్ట్ మూవింగ్ ఐరన్ డీసీ ఓన్లీ. అయితే ఇక్కడ సికి 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ కొంచెం రాంగ్ ఉంది. యాక్చువల్గా 3, 2, 1 ఉండాలి, ప్రింటింగ్ మిస్టేక్. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఫర్ ద 13th క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్. సో 14th క్వశ్చన్ గురించి మాట్లాడితే ఏం అడిగాడు అని అంటే ఇఫ్ టీడీ ఈజ్ ద డిఫ్లెక్షన్ టార్క్, టీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అండ్ ఐ ఈజ్ ద కరెంట్, దెన్ ఇన్ ఏ మూవింగ్ ఐరన్ మీటర్ టార్క్ డిఫ్లెక్షన్ టార్క్ ఈక్వేషన్ టీడీ ఈజ్ ఈక్వల్ టు ½ ఆఫ్ I స్క్వేర్ డిఎల్ బై డిటి. సో ఇక్కడ ఆప్షన్ లేదు, కానీ టీడీ ఈజ్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటా స్క్వేర్ అన్నది ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో మరి దీనికి మాత్రం మనము వెళ్ళచ్చు. సో దట్ ఈస్ ద ఆన్సర్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో ఇది చాలాసార్లు రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్ ఎంఎస్సిపి మీద. సో ఇఫ్ ద టోటల్ ఫ్లక్స్ ఎమిటెడ్ బై ఏ 200 volts 1 amps ఈజ్ 22200 lumens, ఫైండ్ ద ఎంఎస్సిపి పర్ వాట్. అంటే ఒక 220 volts 1 amp ల్యాంప్ల నుంచి 2200 lumens వస్తే దాని ఎంఎస్సిపి ఎంత అని అడుగుతున్నాడు. సో అయితే మనకి ఎంఎస్సిపికి ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి, టోటల్ ఫ్లక్స్ ఇన్ ల్యూమెన్స్ డివైడెడ్ బై 4π. సో ఇక్కడ టోటల్ ల్యూమెన్స్ మనకు ప్రాబ్లం ఇచ్చాడు 2200 డివైడెడ్ బై 4π చేస్తే 175 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్. నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్. ఈ 16th క్వశ్చన్ ఏం అడిగాడంటే డ్యూరింగ్ ద రివర్స్ బయాస్ అండ్ ఐడియల్ రెక్టిఫైర్ డయోడ్ offers dash resistance and an ideal GNR diode offers dash resistance in their normal operating modes అన్నది క్వశ్చన్. సో అయితే దీనికంటే ముందు మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. ఐడియల్ డయోడ్ అంటే ఏంది, ఐడియల్ జీనార్ డయోడ్ అంటే ఏంటంటే, అయితే ఐడియల్ డయోడ్ అన్నది 0 రెసిస్టెన్స్ ఉంటుందండి ఫార్వర్డ్ బయాస్లో. నెక్స్ట్ రివర్స్ బయాస్లో ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ జీనార్ డయోడ్లో రివర్స్ బయాస్లో 0 రెసిస్టెన్స్ ఉంటుంది. ఐడియల్ అంటే ప్యూర్ కండిషన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే డయోడ్లో అయితే రివర్స్ బయాస్లో ఎట్లుంటుంది అని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ అని. నెక్స్ట్ వచ్చేసి జీనార్ డయోడ్లో అయితే 0 రెసిస్టెన్స్ రివర్స్ బయాస్లో ఉంటుందని. సో ఇక్కడ ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే రివర్స్ బయాస్ జీనార్ డయోడ్లో అయితేనేమో ఇన్ఫినిటీగా, జీనార్ డయోడ్లో ఏమో 0గా ఉంటుందండి రివర్స్ బయాస్లో రెసిస్టెన్స్. సో 16th క్వశ్చన్కి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏం అడిగాడు మనం అంటే యావరేజ్ అవుట్పుట్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ 140 volts, దెన్ వాల్యూ ఆఫ్ యావరేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఓవర్ ఏ 1 cycle ఈజ్ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో 4 ఆప్షన్స్లలో మనం బ్లైండ్గా మనకు ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది సింపుల్ ఏందనంటే సో మనకి ఇక్కడ దెన్ ద వాల్యూ ఆఫ్ యావరేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఓవర్ ఏ 1 cycle. జనరల్గా ఏ సైన్సాయిడల్ వేవ్ ఫామ్కి యావరేజ్గా ఒక సైకిల్కి ఇంకొక సైకిల్, పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమనగా చెప్పుకోవచ్చు అని అంటే 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 17th క్వశ్చన్కి డి అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏం అడిగాడంటే సింగిల్ ఎస్సిఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ద సింగిల్ ఫేస్ ఏసీ సోర్స్ అండ్ రెసిస్టివ్ లోడ్ ఈజ్ ట్రిగర్డ్ ఎట్ an angle of π/5 radius, దెన్ కండక్షన్ యాంగిల్ ఈజ్ ఫర్ 1 cycle అన్నాడు. అంటే ఒక ఎస్సిఆర్ని యూజ్ చేసి రెసిస్టివ్ లోడ్ని కనెక్ట్ చేశారు. ఒక లోడ్కి 1 ఎస్సిఆర్ని యూజ్ చేసి ఆపరేట్ చేస్తున్నాడట. మరి అది ఎప్పుడు కండక్ట్ అవుతుందన్న క్వశ్చన్. సో జనరల్గా ఒక 1 cycle అంటే 180 degreesగా తీసుకుంటాము. సో ఇక్కడ మనం ఇక్కడ ట్రిగర్ ఎప్పుడు చేసాము, ఆన్ ఎప్పుడు చేసారట ఎస్సిఆర్ అంటే π/5 యాంగిల్ దగ్గర, అంటే 36 degrees. 180 డివైడెడ్ బై 5 చేస్తే 36 degrees. అయితే మరి రిమైనింగ్ కండక్షన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే 180లోకి వెళ్ళి 36 తీసేస్తే రిమైనింగ్ ఎంత అంటే 144. ఇప్పుడు ఈ 18th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనం 144 degreesగా చెప్పుకోవచ్చు. సింపుల్ అండి.
సో ఇక్కడ జనరల్గా అందరు మిస్టేక్ ఏం చేస్తారంటే 180 డివైడెడ్ బై π/5 చేసేసి 30 వచ్చింది కదా 36గా పెడతారు. కానీ అది జనరల్గా అందరు చేసే మిస్టేక్. 180 మైనస్ 36 చేస్తే 144 అన్నది కండక్షన్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్ అండి. 19th క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇండక్టెన్స్ ఆఫ్ 250 milliamperes అండ్ ఏ కెపాసిటర్ ఆఫ్ 1 microfarad ఆర్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ప్యారలల్ టు క్రియేట్ ఏ ఎల్సి ఆసిలేటింగ్ ట్యాంక్ సర్క్యూట్, క్యాల్కులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. అంటే ఒక కెపాసిటర్ని ఒక ఇండక్టర్ని రెండింటిని ప్యారలల్గా కనెక్ట్ చేసి ఒక ట్యాంక్ సర్క్యూట్ తయారు చేసిండట. అంటే ట్యాంక్ సర్క్యూట్ అంటే బేసికల్గా ఎల్ను సిని ప్యారలల్గా ఉంటాయండి. సో దాని ఫ్రీక్వెన్సీ అప్పుడు ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దీనికి వచ్చేసి మనకి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది, దట్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీకి 1/√LC. సో ఇందులో మనకు ఎల్ అన్నది ప్రాబ్లం ఇచ్చాడు, మీకు ఈ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది, డైరెక్ట్ సబ్స్టిట్యూషనే. సో ఎల్ వాల్యూ 250, సి వాల్యూ 1 microfarad, రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది ఎంత అంటే 2000 రేడియస్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకు 17th క్వశ్చన్కి సి అన్నది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 20th క్వశ్చన్. సో 20th క్వశ్చన్ 20వ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే బీజేటీ యాక్టింగ్ యాజ్ అన్ యాంప్లిఫైర్ విల్ బి ఆపరేటింగ్ ఇన్ విచ్ రీజన్. అంటే యాక్టివ్ రీజన్, కట్ ఆఫ్ రీజన్, శాచురేషన్ కట్ ఆఫ్ అని మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీనికంటే ముందు బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది మెయిన్గా 3 రీజన్స్లో ఆపరేట్ అయితే అవి ఏంటి అంటే శాచురేషన్, యాక్టివ్, కట్ ఆఫ్ రీజన్ అని. సో ఇందులో బేసికల్గా బీజేటీ అనేది యాంప్లిఫైర్గా ఏ రీజన్లో వర్క్ చేస్తుందంటే యాక్టివ్ ఆర్ లీనియర్ రీజన్. సో ఇందులో మనకి ఏ ఆప్షన్ దట్ ఈజ్ యాక్టివ్ రీజన్ అన్నది ఈ రీజన్లో మాత్రమే బీజేటీ అన్నది యాంప్లిఫైర్గా వర్క్ అవుతుంది. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 21వ క్వశ్చన్ 21st క్వశ్చన్. ఇందులో ఏమడిగానంటే ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ 230 volts DC shunt generator runs at a rated speed without any excitation 2 volts అన్నాడు. If it run with no excitation at more than rated speed then the open circuit voltage. అంటే ఇక్కడ ఒక షంట్ జనరేటర్ ఉన్నదంటండి, దాని ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్నది ఎంత ఉన్నదట అంటే వితౌట్ ఎగ్జైటేషన్ 2 volts ఉన్నదంట. సో బేసికల్లీ 230ది, కానీ దాని ఎగ్జైటేషన్ ఏముంది 2 volts ఉందంట. సో రేటెడ్ స్పీడ్ నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 1500 స్పీడ్ అనుకోండి, 1500 స్పీడ్ దగ్గర మనకి ఎగ్జైటేషన్ ఏం లేకుంటున్నప్పుడు దాని వోల్ట్స్ ఎంత వచ్చినాయట అంటే 2 volts వచ్చాయట. ఇప్పుడు ఎగ్జైటేషన్ తీసేసాడట. ఇప్పుడు రన్ విత్ నో ఎగ్జైటేషన్ ఎట్ మోర్ దెన్ రేటెడ్ స్పీడ్ కంటే అంటే ఇప్పుడన్నా 1500 స్పీడ్ కంటే ఇంకెక్కువ 1600 స్పీడ్ అనుకున్నాం, అంత స్పీడ్తో రన్ చేసినప్పుడు దాని ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత అంటున్నాడు. సో అది బిలో రేటెడ్ స్పీడా ఎబో రేటెడ్ స్పీడా స్పీడ్తో సంబంధం లేదండి. సో ఇక్కడ మనకు వోల్టేజ్ అంతే ఉంటుంది, దాన్ని రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు. అది మారదు. అది ఎంత ఉంటుందని అంటే 2 volts ఉంటుంది, ఎందుకంటే ఎగ్జైటేషన్ లేదు కాబట్టి మనకు ఆ 2 volts ప్రీవియస్గా ఎంత అయితే 2 volts ఉంది కదా, సో అదే వోల్టేజ్ ఉంటుంది. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఫర్ 21 క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 22 క్వశ్చన్. ఇక్కడ మనల్ని ఇక్కడ ఏం అడగాలంటే స్పీడ్ ఆఫ్ సపరేట్ ఎగ్జైటెడ్ DC మోటార్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై speed of a separately excited DC motor can be increased by increasing the supply voltage, decreasing supply voltage, decreasing the field current, increasing the field current అని మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీనికంటే ముందు మనకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ తెలిసి ఉండాలండి. సో మోటార్ల ఈక్వేషన్ EB = πZN/16 సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరేటర్లో అయితే ఇక్కడ బి ప్లేస్లో G ఉంటుంది. సో అంతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్పీడ్కును ఫ్లక్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలా చెప్పచ్చు అని అంటే మనకు ఇక్కడ స్పీడ్ మారితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్లక్స్ అన్నది మారుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు అంటే స్పీడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో ఆబ్వియస్లీ డిక్రీజింగ్ ఉన్న ఏంటి ఆప్షన్ ఓన్లీ సప్లై వోల్టేజ్ అండ్ ఫీల్డ్ కరెంట్. సో ఇందులో మనకు సప్లై వోల్టేజ్కును మనకు స్పీడ్కి ఇక్కడ ఏం రిలేషన్ లేదు, ఓన్లీ ఫీల్డ్ తోటే రిలేషన్ ఉంది. ఎందుకంటే N ఈజ్ ఇన్వర్స్లీ, ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు π అని. సో దాని కారణంగా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, డిక్రీజింగ్ ఫీల్డ్ కరెంట్ ఫర్ ద 22nd క్వశ్చన్, దట్ ఈస్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 23rd క్వశ్చన్. సో 23rd క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ డివైస్ దట్ transfer active power from one circuit to another circuit, step up, step down voltage without a change in current,
step up and step down the current without a change in voltage, transfer apparent power from the one circuit to another circuit. సో జనరల్గా ఇక్కడ కొంతమంది ఏంటంటే మనకు స్టెప్ అప్ స్టెప్ డౌన్ రెండు కనబడ్డాయి కదా అనేసి ఇందులో బి కానీ సి కానీ పెడతారు. ఇక్కడ మనకి ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి మాట్లాడాడు, కానీ కరెంటు ఇక్కడ వోల్టేజ్ పెరుగుతుంది తగ్గుతుంది వితౌట్ ఏ చేంజ్ అని అన్నాడు. కంపల్సరీ వోల్టేజ్ మారినప్పుడు కరెంట్ మారుతుంది, కరెంట్ మారినప్పుడు వోల్టేజ్ మారుతుంది కాబట్టి సో బీసీ రెండు క్వశ్చన్లు రెండు ఆప్షన్స్ రాంగ్. సో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ యాక్టివ్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ లాసెస్. యాక్టివ్ పవర్ కాదండి, సో ఓన్లీ అపారెంట్ పవర్. సో మీకు ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ట్రాన్స్ఫర్ అపారెంట్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. సో దీనికంటే ముందు మీకు నాలెడ్జ్ ఉన్న యాక్టివ్ పవర్ అంటే ఏంది, రియాక్టివ్ పవర్ అంటే అపారెంట్ పవర్ అంటే ఏంది. యాక్టివ్ పవర్ అంటే P = VI cos π, నెక్స్ట్ రియాక్టివ్ పవర్ అంటే VI sin π, అపారెంట్ V × I. అసలు యాక్టివ్ పవర్ అంటే యూజ్ఫుల్ పవర్, రియాక్టివ్ పవర్ అంటే యూజ్లెస్ పవర్, అపారెంట్ పవర్ అంటే టోటల్ పవర్ ఆఫ్ యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. సో ఇసలు బేసికల్గా ఇప్పుడు మనం ఫైనల్గా చెప్పుకోవచ్చింది ఏంటంటే సో ట్రాన్స్ఫార్మర్ అన్నది మనకు ఏం చేస్తుంది అంటే అపారెంట్ పవర్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి మార్చడానికి యూజ్ అవుతుంది. కొంచెం డీప్గా అడిగాడు ఈ క్వశ్చన్. సో 23rd క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 24th. సో 24th క్వశ్చన్ ఏం అడిగాడు అంటే క్యాల్కులేట్ ద పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఏ 200 ప్రైమరీ టర్న్స్ అండ్ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ 70.7 mWb అని అన్నాడు. అయితే ఇక్కడ మనం ఏమడుగు పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, బేసికల్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏం తెలుసు మనకి, ఈజ్ ఈక్వల్ 4.44 × F × N × πm అని తెలుసు. కానీ మనకి ఇక్కడ జనరల్గా ఇలా మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాడు. సో పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రావాలి అని అంటే కంపల్సరీగా ఈఎంఎఫ్ ఈక్వేషన్ని మనం √2 తోటి మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా మల్టిప్లై చేసి నెక్స్ట్ ఈ వాడిచ్చి సో ఇట్లా మనకు ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత అంటే 4.44 × వాడిచ్చిన వాల్యూ 200 × 70.7 × √3 చేస్తే 4.4 kV అన్నది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకోవచ్చు. 24th క్వశ్చన్, దట్ ఈస్ ద డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 25th క్వశ్చన్. ఈ 25th క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే ద రేషియో ఆఫ్ కాపర్ లాసెస్ టు ఐరన్ లాస్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 0.9 ఎట్ 3/4 ఫుల్ లోడ్, దెన్ ద సేమ్ రేషియో ఎట్ ఫుల్ లోడ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3/4 దగ్గర ఫుల్ లోడ్ 3/4 ఆఫ్ ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ ఐరన్ లాస్ 0.9 ఉంటే ఫుల్ లోడ్ దగ్గర ఎంత ఉంటాయి, 3/4 దగ్గర 0.9 ఉంటే ఫుల్ లోడ్ దగ్గర ఎంత ఉంటాయని మనం అడుగుతున్నాడు క్వశ్చన్. సో అందులో కాపర్ లాసెస్ డివైడెడ్ బై ఐరన్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు 1/x² × 0.9. సో ఇక్కడ నేను x² వాల్యూ x వాల్యూ ఎంత అంటుంటే మనం 3/4 అన్నాడు కదా ఇక్కడ. సో 3/4 స్క్వేర్ చేసి ఈ టోటల్ వాల్యూ చేస్తే మనకు కాపర్ లాసెస్కి ఐరన్ లాసెస్కి మధ్య రేషియో ఎంత వచ్చిందని అంటే 1.6. సో మనకి ఇక్కడ 25th క్వశ్చన్కి మనము సి ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ 1.6. నెక్స్ట్ వచ్చేసి 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ ఏం అడిగాడు అని అంటే ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్ ద డిఫ్లెక్షన్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని అడుగుతున్నాడు. సో ఇందులో మనకి డిఫ్లెక్షన్ టార్క్ అన్న దానికి మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, దట్ ఈస్ ½ v² dc/dt. కంట్రోలింగ్ టార్క్ ప్రపోర్షనల్ టు k × θ. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ θ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v² అనే మనకు ఒక రిలేషన్ తెలుస్తున్నది కదా. సో ఈ రిలేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్ ద డిఫ్లెక్షన్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ద వోల్టేజ్, దట్ ఈజ్ ఆప్షన్ బి ఉంది కదా, స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్ అని. సో స్క్వేర్ ఆఫ్ ద వోల్టేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 26th క్వశ్చన్. సో దట్ ఈస్ θ is directly proportional to v². సో నెక్స్ట్ వచ్చేసి 27th క్వశ్చన్. 27th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ద క్యాండిల్ పవర్ ఆఫ్ ఏ ల్యాంప్ ఈజ్ 100. ద 2 lamp surfaces are placed at a distance of 2 ohms and 4 ohms away from the source of lamp. The illumination on the second surface compared to the first surface. సో ఇక్కడ నేను రెండు సర్ఫేసెస్ తీసుకుంటున్నా అండి. ఇది ఒక ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్. ఫస్ట్ సర్ఫేస్ ఏమో 2 meters డిస్టెన్స్లో ఉంది, సెకండ్ సర్ఫేస్ 4 meter డిస్టెన్స్ ఉంది. ఇది ల్యాంప్, వాడు ఇచ్చిన 100 ల్యాంప్. సో ఇక్కడ మనకు ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఈజ్ ఈక్వల్ టు I/R². ఇక్కడ ఈజ్ డైరెక్ట్లీ 1/R². సో ఇక్కడ E1 సర్ఫేస్ ఫస్ట్ సర్ఫేస్, E2 సెకండ్ సర్ఫేస్. సో ఇందులో E2/E1 చేస్తున్నా. E2/E1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం అంటే 1/4² × 2² / 1. ఇది కొంచెం సాల్వ్ చేస్తే
second surface divided by first surface is equal 1/4 వచ్చింది. దట్ ఈస్ E2 is equal 1/4 into E1. అంటే సో సెకండ్ సర్ఫేస్కి కంపేర్ టు ఫస్ట్ సర్ఫేస్ అంటే మనకు ఆ రిలేషన్ ఎలాగుంది అంటే 1/4గా ఉంది. సో 27th క్వశ్చన్కి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొంచెం డిఫికల్ట్ చేయడము, ఫార్ములా తెలిస్తే రిలేషన్ తెలిస్తేనే కానీ మనం చేయడానికి ఉంటుంది. దట్ ఈస్ E2 is equal 1/4 into E1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం అడిగాడు అంటే ఇన్ ఏ సోడియం వేపర్ ల్యాంప్. సో సోడియం వేపర్ ల్యాంప్లో కెపాసిటర్ ఉంటుంది, అది సిరీస్ విత్ ట్రాన్స్ఫార్మరా, ప్యారలల్ విత్ ట్రాన్స్ఫార్మరా, లేకుంటే ఏమన్నాడు హై లీకేజ్ ట్రాన్స్ఫార్మరా, నెక్స్ట్ లో లీకేజ్ ట్రాన్స్ఫార్మర్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇందులో మనం బేసిక్గా ఇది సోడియం వేపర్ ల్యాంప్, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్, ఇది ఒక ఇండక్టర్, కెపాసిటర్. సో ఇది సోడియం వేపర్ ల్యాంప్లో ఈ కెపాసిటర్ కానీ, ఇండక్టర్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ 3 ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయండి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏకి ఇలా సిరీస్ కెపాసిటర్ ఉంది, సిరీస్ కెపాసిటర్ ఉంది, కానీ ఇందులో హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అందుకే 28th క్వశ్చన్కి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. కెపాసిటెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. సో నెక్స్ట్ వచ్చేసి 29th క్వశ్చన్. సో 29th క్వశ్చన్ ఏం అడిగాడంటే దట్ పర్పస్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈజ్ ప్రొటెక్టెడ్ టు పెన్స్టాకా, డ్యామా, టర్బైన్, అడిగాడు ఆల్టర్నేటర్ అని. సో దానికంటే ముందు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ స్టేషన్లో మనము ఇది ఒక రిజర్వాయర్, డ్యాము, నెక్స్ట్ ఇది సర్జ్ ట్యాంక్, పెన్ స్టాక్, టర్బైన్ ఇట్లా ఉంటాయి. సో బేసికల్గా ఇది పెన్ స్టాక్ని హై ప్రెజర్ నుంచి, డ్యామ్ నుంచి వచ్చే హై ప్రెజర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక మధ్యలో ఒక స్టోరేజ్ రిజర్వాయర్ లెక్క సర్జ్ ట్యాంక్ని వాడతామండి. సో బేసికల్గా ఈ సర్జ్ ట్యాంక్ అన్నది ఎందుకు వాడతామని అంటే ఈ పెన్ స్టాక్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. కాబట్టి ద పర్పస్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈజ్ టు ప్రొటెక్ట్ పెన్ స్టాక్. దట్ ఈస్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 30 క్వశ్చన్ ఏం అడిగాడనంటే ఇన్ ఏ బ్యాలెన్స్డ్ 3-phase 4-wire AC system the phase sequence R/B if the voltage of R phase is equal to 230 with an angle of 0 degrees then the voltage of Y phase and B phase are అని క్వశ్చన్ అడిగాడు. సో దీనికంటే ముందు మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ ABC న్యూట్రల్ అని, ABC అంటే RYB, నెక్స్ట్ న్యూట్రల్. సో ఆర్ అన్నది V విత్ అన్ యాంగిల్ 0 ఉంటే B ఫేజ్ విత్ యాంగిల్ ఆఫ్ -120. నెక్స్ట్ RYB, B వచ్చేసి +120. అంటే ఒక ఫేజ్ -120 ఉంటే ఇంకొక ఫేజ్ ఏమో +120 degrees ఫేజ్ షిఫ్ట్ తోటి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగనే మీరు ఒక ఫేజర్ డయాగ్రామ్ కనుక చూస్తే ఇక్కడ RYB, సో ఒక Y ఫేజ్ లీడింగ్లు ఉంటే B ఫేజ్ లాగింగ్లు ఉంటుంది. సో ఇక్కడ లాగింగ్ లీడింగ్ అన్నది మైనస్ లాగింగ్ ప్లస్ లీడింగ్. సో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్కి ఏం ఆన్సర్గా పెట్టుకోవచ్చు అంటే 230 with an angle of -120 and VB 230 with an angle of 120. So Y ఏమో -120, B ఏమో +120. సో ఆన్సర్ D is the correct answer for the 30 question. సో నెక్స్ట్ వచ్చేసి 34 క్వశ్చన్. సో 31 క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇఫ్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ shown in delta connection has a resistance of 1 ohm, find the corresponding each resistance in star connection. సో డెల్టాల కనెక్షన్లో 1 ohm రెసిస్టర్లు ఉన్నాయట ఇట్లా. సో స్టార్ కనెక్షన్లోకి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో దీనికి చేయాలంటే మీరు కంపల్సరీగా డెల్టా టు స్టార్ రిలేషన్ అన్న తెలిసి ఉండాలండి. సో డెల్టాలకు స్టార్కి రిలేషన్కి చూస్తే R delta is equal 3 into R star. సిమిలర్లీ R star is equal to 3 R delta by 3. సో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద కరస్పాండింగ్ ఈచ్ రెసిస్టెన్స్ ఇన్ స్టార్. సో స్టార్ ఇలా మనకు రిలేషన్ ఎట్లుంది, R star is equal to R delta divided by 3. సో R delta అన్నది మనకి ఇక్కడ 1 ohm ఇచ్చాడు కాబట్టి 1/3 ohms. సో ఇప్పుడు మనకి 31 క్వశ్చన్కి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ 1/3 into ohm. సో మరి ఈ ప్రాబ్లం చాలా ఈజీ, కానీ ఎప్పుడు మనకి ఫార్ములాస్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 32 క్వశ్చన్లో మనం ఏమడుగుతున్నాడు అని అంటే ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ద టర్మినల్స్ B and D ఈజ్ 10 volts ద కరెంట్స్ త్రూ 3 and 4 ohms. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, Bకి Dకి మధ్యన 10 volts ఉంటే ఏమడుగుతున్నాడు మనల్ని అంటే ద కరెంట్ త్రూ 3 ohms రెసిస్టర్ నుంచి 4 ohm రెసిస్టర్ నుంచి కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం నేను ఇక్కడ సాల్వ్ చూస్తున్నారు కదా. సో Bకి
డీకి మధ్యలో 2 రెసిస్టర్లు ఉన్నాయి, 3 2 ఓమ్స్, ఈ రెండు యాడ్ చేస్తే 5 ఓమ్స్ అయినాయి, సిరీస్లు ఉన్నాయి కాబట్టి బీకి డీకి మధ్యలో వోల్టేజ్ 10 వోల్ట్స్ ఉన్నాయి. ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. సో IBD ఈజ్ ఈక్వల్ టు అంటే కరెంట్ త్రూ 3 ఓమ్ రెసిస్టర్ V/R. సో అంటే 10/5 2 amps అన్నది 3 ఓమ్స్ రెసిస్టెన్స్కి వెళ్ళి ఫ్లో అయితే నెక్స్ట్ కరెంట్ త్రూ ద 4 ఓమ్స్ రెసిస్టర్ అంటే V/RBC అంటే 10 volts డివైడెడ్ బై 4 amps చేస్తే 10 volts డివైడెడ్ బై 4 ఓమ్స్ చేస్తే 2.5 amps అన్నది మనకి ఈ 4 ఓమ్ రెసిస్టర్ నుంచి ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు 3 ఓమ్స్ రెసిస్టెన్స్ 2 amps ఫ్లో అయితే 4 ఓమ్ రెసిస్టెన్స్ 2.5 amps అన్నది ఫ్లో అవడం అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 23rd క్వశ్చన్కి డీగా డీగా అది ఇక్కడ యాక్చువల్గా ఇట్ ఈస్ మనం ఏమని చెప్పాను, ఎన్లో అడుగుతున్న 3 ఓమ్స్లా ఎంత అన్నాం మనం 2 amps, నెక్స్ట్ 4 ఓమ్స్లకి 2.5. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి అన్నది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ 2 amps అండ్ 2.5 amps. సో నెక్స్ట్ వచ్చేసి 33 క్వశ్చన్. సో 33 క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే 9 ఈక్వల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ హ్యాస్ అన్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆఫ్ అంటే 9 రెసిస్టర్లు ప్యారలల్ ఉన్నప్పుడు 2/9 ఓమ్స్ ఉంటే వాట్ ఈస్ ద ఈక్వల్ రెసిస్టెన్స్ వెన్ 5 ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే 9 ఈక్వల్గా ఉన్నప్పుడు 9 ప్యారలల్ ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ 2/9 ఉంటే 5 సిరీస్లు ఉన్నప్పుడు దాని టోటల్ రెసిస్టెన్స్ ఎంత అని అంటున్నాడు. సో బేసికల్గా మనకి ఇక్కడ బ్లైండ్గా అక్కడ ఎన్ని రెసిస్టర్లు ఎన్ని వాల్యూస్ అన్నది అంటే 2/9 అన్నదేమో ప్యారలల్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు టోటల్ వాల్యూ రెసిస్టెన్స్ డివైడెడ్ బై వాల్యూగా తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా పైన న్యూమరేటర్ ఏమో దాని రెసిస్టెన్స్ వాల్యూ, డినామినేటర్ ఏమో దాని ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్స్ అన్నది. సో ఇక్కడ 2 ఓమ్స్ అన్నది ఇక్కడ మనకు వాడు ఇండైరెక్ట్గా సో ఇక్కడ మనకు 2 ఓమ్స్ అన్నది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూగా తీసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు 5 రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాల్యూ ఎంత అంటున్నాడు అంటే 2 + 2 + 2 + 2 = 10 ఓమ్స్ అన్నది ఈ 33 క్వశ్చన్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 33 క్వశ్చన్. సో 34 క్వశ్చన్ కనుక చూస్తే సో 34 క్వశ్చన్ ఏమడుగుతున్నారు, చూస్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ ద 3-pin ప్లగ్. సో 3-pin ప్లగ్ గురించి చూస్తే దీని క్వశ్చన్ ఆన్సర్ చూడడానికంటే ముందు ఆప్షన్ చూడడానికంటే ముందు మనకి ఇక్కడ 3-pin ప్లగ్ని చూస్తే ఇది ఎర్త్ పిన్, న్యూట్రల్, లైన్, నెక్స్ట్ ఇది లైన్. సో ఇందులో మనకి ఎర్త్ పిన్ అనే బేసికల్గా లెంత్ ఎక్కువ ఉంటుంది న్యూట్రల్ కంటే లైన్ కంటే. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్స్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో డయామీటర్ ఆఫ్ ద లైవ్ పిన్ ఈజ్ మోర్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ పిన్ కాదు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ పిన్ ఈజ్ లెస్ దెన్ ద డయామీటర్ ఆఫ్ న్యూట్రల్ పిన్ కాదు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద న్యూట్రల్ పిన్ ఈజ్ లెస్ దెన్ ద లెంత్ ఆఫ్ లైవ్ పిన్ కాదు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ఎర్త్ పిన్ ఈజ్ మోర్ దెన్ ద లెంత్ ఆఫ్ ద న్యూట్రల్ పిన్. అవును, అంటే మనకి ఎర్త్ పిన్ లెంత్ అనేది మనకి ఇక్కడ న్యూట్రల్ పిన్ కంటే ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 34th క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అంటే ఎర్త్ పిన్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది న్యూట్రల్ పిన్ కన్నా లేకుంటే లైవ్ పిన్ కన్నా. సో ఇది 34th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 35th క్వశ్చన్. 35th క్వశ్చన్ ఏమంటున్నాడు మనల్ని అంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎల్ అండ్ రేడియస్ ఆర్ by 41 increased by 41.4%, then its resistance will be changed to. సో బేసికల్గా R is equal to ρl by A అన్నది ఒక ఫార్ములా ఉంటుందండి, రెసిస్టెన్స్ ఫార్ములా. అందులో లెంత్ పెరిగిన రేడియస్ పెరిగిన రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. ఇక్కడ మనకు ఎంత తగ్గుతుందంటే 0.707 ఆర్ వాల్యూ అన్నది తగ్గుతుంది. 35th క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36th క్వశ్చన్. సో 36th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అని అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ మ్యాక్సిమం. అంటే ట్రాన్స్ఫార్మర్ అన్నది ఎఫిషియన్సీ అన్నది మ్యాక్సిమం ఎప్పుడు ఉండదు అని అంటున్నాడు. కానీ ఎప్పుడు ఉంటుంది అని అంటే మనకు తెలిసి ఏంటిది, వెన్ కాపర్ లాసెస్ కాన్స్టెంట్ లాసెస్ ఉంటే మనకు ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనం ఏమడుగుతున్నాడు అని అంటే మ్యాక్సిమం ఎప్పుడు ఉండదు అని అంటున్నాడు. ఈ లేని సిచ్యువేషన్లల్లో ఉంటుంది. అంటే కాపర్ లాసెస్ ఈక్వల్ కాన్స్టెంట్ లాసెస్ ఉంటే ఎఫిషియన్సీ మ్యాక్సిమం అంటే ఏ అన్నది రాంగ్ ఆన్సర్. సో వెన్ కాపర్ లాసెస్ లెస్ దెన్ కాన్స్టెంట్ లాసెస్, కాపర్ లాసెస్ గ్రేటర్ దెన్ కాన్స్టెంట్. సో ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఓన్లీ వెన్ కాపర్ లాసెస్ ఈజ్ లెస్ దెన్ కాన్స్టెంట్, ఓన్లీ అన్నది లేదు. నెక్స్ట్ ఓన్లీ కాపర్ లాసెస్ ఈజ్ లెస్ దెన్ కాన్స్టెంట్. సో అంటే ఈ రెండింటిని క్లబ్ చేస్తే బి అన్నది ఆప్షన్ ఉంది కాబట్టి సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 36th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి
37th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే if I1 and I2 are the primary current and load current of auto transformer, then the current flowing through the secondary winding in opposite direction to the primary winding. సో ఇక్కడ I1 అన్నదేమో ప్రైమరీ కరెంట్, I2 అన్నది లోడ్ కరెంట్ అయితే దెన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సెకండరీ వైండింగ్ అంటే సెకండరీ వైండింగ్లోకి వెళ్ళి కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ప్రైమరీ కరెంట్ ఉంటే అంటే ఇది I1. సో ఇది I2 అన్నది మైనస్ ఇదే లోడ్ కరెంటే సెకండరీ కరెంట్ వైండింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి -I2 అయితే సెకండరీ వైండింగ్ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. దట్ ఈస్ సింపుల్గా చెప్పచ్చు మనం ఇక్కడ ఏమని అంటున్నాము అంటే I2 మైనస్ I1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద 27th క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 38th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే an ammeter and voltmeter are connected to respective secondary windings of current ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక వోల్ట్ మీటర్ అమ్మీటర్ అన్నది ఒక సిటీకి ఉన్న పీటీకి వైండింగ్స్ సెకండరీ వైండింగ్లో పెట్టినప్పుడు ఇఫ్ యాక్సిడెంటల్లీ సిటీ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ పీటీ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ ఆన్ ద సెకండరీస్ దెన్ ఒకవేళ సిటీకి పీటీకి సెకండరీలు కనుక మనకు అమ్మీటర్ వోల్ట్ మీటర్ పెడితే ఒకవేళ సిటీ షార్ట్ సర్క్యూటెడ్ పీటీ ఓపెన్ సర్క్యూటెడ్ అయితే ఏమవుతుందంటే ఏమీ కాదు. ఎందుకంటే సో ఇక్కడ సిటీ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఏం కాదు, వోల్టేజ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సిటీ షార్ట్ సర్క్యూట్ అయినా కూడా మనకి ఏమవుతుందంటే ఏమీ కాదు. సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లల్లో బోత్ సిటీ అండ్ పీటీ ఆర్ నాట్ డ్యామేజ్ కాదు, సిటీ అండ్ పీటీ ఆర్ డ్యామేజ్డ్ కాదు, సిటీ అండ్ డ్యామేజ్డ్ బట్ పీటీ, సిటీ ఈజ్ నాట్ డ్యామేజ్డ్ బట్ పీటీ. సో మనకి రెండింటికి ఏం ప్రాబ్లం కాదు కాబట్టి మన ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు, బోత్ సిటీ అండ్ పీటీ ఆర్ నాట్ డ్యామేజ్డ్ అంటే మనకు ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 38th క్వశ్చన్కి సిటీకి ఏం కాదు, పీటీకి ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి 39 క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే ఇఫ్ L1 and L2 are the two limbs of the core type transformer, then LV winding is near to the core L1 and HV winding is near to the core L2. Next LV winding is near to the core L2 and HV winding is near to the core L1. HV winding is near to the core in L1 and L2. LV winding is near to the core L1 and L2. సో దీనికన్నా ముందు కన్స్ట్రక్షన్ ఒకసారి చూపిస్తాను. సో ఇది ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు కానీ ఎల్వి వైండింగ్ అన్నది ఇది లింబుకి దగ్గరలో ఉంటుంది, హెచ్వి వైండింగ్ అన్నది లింబుకి దూరంలో ఉంటుంది. ఇదే కొంచెము క్లియర్గా చూపిస్తాను. ఇవి లింబ్స్ అంటారండి. సో ఇది ఒక లింబు, ఇది ఒక లింబు. ప్రతి లింబుకి పక్కనే ఎల్వి వైండింగ్ ఉంటుంది, ఎల్వి వైండింగ్ తర్వాత హెచ్వి వైండింగ్ ఉంటుంది. సో చూసారు కదా L1 లింబు, ఇది L2 లింబు అనుకుంటే L1 లింబుకి అంటే పక్కనే ఎల్వి వైండింగ్ ఉంది, సిమిలర్లీ L2 వైండింగ్ పక్కనే L2 ఉంది. సో కదా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు అని అంటే ఎల్వి వైండింగ్ ఈజ్ నియర్ టు కోర్ ఇన్ ఎల్వి అండ్ L1 అండ్ L2. సో 39 క్వశ్చన్కి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 40 క్వశ్చన్. సో 40 క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనల్ని అంటే 3 phase 10 HP 230 volts 6 Hz 6 pole స్టార్ కనెక్ట్ ఇండక్షన్ మోటార్ రన్స్ ఎట్ 1160 RPM. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ అంటున్నాడు. మనకి ఇక్కడ దాని రేటింగ్ ఇచ్చిండు, వోల్టేజ్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, పోల్స్ ఇచ్చిండు, స్పీడ్ కూడా ఇచ్చిండు. దాని ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాం. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, అని ఏంటిది అని అంటే రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ స్లిప్ అన్నది ఎట్లా వస్తుంది అని అంటే మనకు దాని సింక్రోనస్ స్పీడ్ ఇచ్చిండు, అంటే ప్రాబ్లంలో మనకు నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చిండు కాబట్టి NS ఈజ్ ఈక్వల్ టు 120 F/P ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సింక్రోనస్ స్పీడ్ మనకు వచ్చేస్తుంది 1200. నెక్స్ట్ యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ 1160 ఇచ్చిండు. సో ఇందులోకి వెళ్ళి స్లిప్ అన్నది మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ S ఈజ్ ఈక్వల్ టు NS మైనస్ N డివైడెడ్ బై N. సో మనకి ఇందులోకి వెళ్ళి స్లిప్ వచ్చేస్తుందండి, S ఈజ్ ఈక్వల్ టు 0.03 వచ్చింది. సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ F, అంటే ఇక్కడ స్లిప్ ఇంటూ దాని సప్లై ఫ్రీక్వెన్సీ 60 ఇచ్చాడు కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1.8 అంటే అప్రాక్సిమేట్లీ 2 Hz. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏబి పెట్టుకోవచ్చు అని అంటే 40 క్వశ్చన్కి మనకు 2 Hz దట్ ఈజ్ ఏ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లమే, ఎందుకనంటే మనకి ఇక్కడ
డైరెక్ట్గా మనకి ఏం వాల్యూస్ ఇవ్వలేదు, మోటార్ స్పీడ్ ఇచ్చారు, మీరు సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే NS = 120F/P అన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకు నార్మల్ స్పీడ్ వస్తుంది. స్పీడ్ వచ్చిన తర్వాత స్లిప్ కనుక్కోవాల్సి వస్తుంది. స్లిప్ కనుక్కున్నాక రోటర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాల్సి వస్తుంది. కొంచెం డెప్త్గా అడిగింది ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి 41 క్వశ్చన్ ఏం అడిగాడంటే వాట్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఫాలోయింగ్ 1/2 Li², 1/2 Cv². సో బేసికల్గా ఇవి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్కి ఫార్ములా. సో ఇవి రెండు జనరల్గా ఎట్లా ఉంటాయి అని అంటే రెండు స్టోరింగ్ ఆఫ్ ఎనర్జీలు కాబట్టి ఇవి రెండు యూనిట్లు సేమ్గా ఉంటాయి. దట్ ఈస్ జౌల్లలో చెప్తా ఉంటాం. దట్ ఈస్ C ఈజ్ ద రైట్ ఆన్సర్, జౌల్ అండ్ జౌల్ రెస్పెక్టివ్లీ. 41 క్వశ్చన్కి C అన్నది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 42 క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 42 క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే ఇక్కడ ఒక డైరెక్ట్ సర్క్యూట్ ఇచ్చాడు. ఇఫ్ ద వోల్టేజ్ సోర్సెస్ V1 V2 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ దెన్ కరెంట్ I2 ఈజ్ గివెన్ యాజ్. అంటే ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు, V1ని V2ని రెండింటిని షార్ట్ చేస్తే ఇక్కడ కరెంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ కొంచెం సాల్వ్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకోవచ్చు అండి. డైరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే I1 = -I3R2 / R1 + R2. అంటే ఆపోజిట్ కరెంట్ divided by opposite resistance divided total resistance R1 + R2. that is the 42 ki B is the direct answer, B 42 ki. Next 43 question, what is the energy stored in a 12 volts car battery rated at 650 ampere hours అని అంటున్నాడు. సో 650 ampere hours ఉన్న ఒక బ్యాటరీలో 12 volts ఉంటే దాని ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుందని అంటే సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 28.08. నెక్స్ట్ 44th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే మనకి హౌ లాంగ్ కెన్ ఏ 4.5 ampere hours 1.5 volts ఫ్లాష్ లైట్ బ్యాటరీ టేక్ డెలివరీ 100 milliamperes. అంటే 4.5 ampere hours ఉన్న ఒక బ్యాటరీ వోల్టేజ్ 1.5 volts ఉంటే దాని కరెంట్ 100 milliampere hours ఉంటే అది ఎంతసేపు వరకు దాన్ని లైటింగ్ వస్తుంది అన్నది క్వశ్చన్. సో ఇది తెలియాలంటే మీకు ఇక్కడ ఒక ఫార్ములా తెలియాలి. దట్ ఈజ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఆంపియర్ హవర్స్ అంటే కెపాసిటీ డివైడెడ్ బై ఆంపియర్ కరెంట్. ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక బ్యాటరీ యొక్క ఎంత టైం వరకు ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవుతుంది అని తెలియాలంటే ఒకవేళ ఆంపియర్ అవర్స్ కరెంట్ తెలిస్తే సో ఆంపియర్ అవర్స్ డివైడెడ్ బై ఆంపియర్స్ చేస్తే వచ్చేస్తే కెపాసిటీ డివైడెడ్ బై కరెంట్. 4.5 ఆంపియర్ అవర్స్ ఇన్ ప్రాబ్లంలో ఇచ్చిండు. దాని కరెంట్ ఎంత అన్నాడు 100 milliampere. ఇది కొంచెం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అని అంటే టైం అన్నది 45 hours అన్నది వచ్చింది. సో ఈ 45 hours అని అంటే ఎంత అని అంటే ఒక డేకి 24 hours అయితే 45లోకి వెళ్ళి 24 hours తీసేస్తే 21 hours. అంటే 1 day 21 hours అన్నది ఈ ఛార్జింగ్ లైట్ అన్నది మనకు లైట్ వెలగడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏది ఉంది అని అంటే C అన్నది 1 day and 21 hours ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 44th క్వశ్చన్. నెక్స్ట్ 45th క్వశ్చన్ ఏం అడిగాడు అంటే మనల్ని the ampere hour efficiency and watt hour efficiency of the batteries are 90% and 80% respectively. Then ratio of average charging voltage to average discharging voltage is. సో దీనికి మనకు ఒక ఫార్ములా తెలియాలి. ఆంపియర్ అవర్స్కును నెక్స్ట్ వాట్ అవర్కి రిలేషన్. వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ ఆంపియర్ అవర్స్. ఇది ఒక ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులోకెళ్ళి వోల్టేజ్ రావాలంటే వాట్ అవర్ డివైడెడ్ బై ఆంపియర్ అవర్. సో ఇక్కడ మనకి 90% 80% ఇచ్చాడు కాబట్టి 9/8 ఈజ్ ఈక్వల్ టు 1.125 అండ్ దట్ ఈజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 45th క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చి 46th క్వశ్చన్. సో 46th క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే డిటర్మైన్ ద అబ్సల్యూట్ పర్మిబిలిటీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ కోర్ which is made up of a particular type of iron of relative permeability μr is equal to 4900 అన్నాడు. సో మనం ఏం కనుక్కోమంటున్నాను అబ్సల్యూట్ పర్మిబిలిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అంటున్నాడు కోర్ది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే అబ్సల్యూట్ పర్మిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ μr. అయితే ఇక్కడ హెన్రీ పర్ మీటర్. μ0 అన్నది ఫ్రీ స్పేస్ది 4.10⁻⁷. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి డైరెక్ట్గా μ0 μrని. μ ఈజ్ ఈక్వల్ టు 4.10⁻⁷ ఇంటూ
4900 చేస్తే మనకు B is equal to 616 into 10 power minus 5 Henry per meter అంటే సో 46th క్వశ్చన్కి B is the రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 47th క్వశ్చన్. సో 47th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ మనకు ఫెర్రో మ్యాగ్నెటిక్, పారా మ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గోల్డ్, మ్యాగ్నీషియం, సిల్వర్, కోబాల్ట్, నికెల్, లిథియం అని. సో మ్యాచ్ చేయమంటున్నాడు. మ్యాచ్ చేస్తే ఇక్కడ మనకి సో ఇట్లా మ్యాచ్ చేస్తే మనకి ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది నికెల్కి ఎగ్జాంపుల్గా. సో నెక్స్ట్ పారా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నది మనకు సిల్వర్కి, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నది గోల్డ్కి ఎగ్జాంపుల్. దట్ ఈజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 47th క్వశ్చన్. సో మీరు కంపల్సరీగా ఈ ఫెర్రో, పారా, మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ 48th క్వశ్చన్. VL and IP are the line voltage and phase currents of three-phase delta connected load. When the same load is converted to three-phase star connected load, the phase voltage and line current are అన్నాడు. సో ఫస్ట్ ఏమన్నాడు అని అంటే ఒక 3 ఫేజెస్ని డెల్టాలో కనెక్ట్ చేసిండట, దాన్ని 3 ఫేజ్ని స్టార్లకి కన్వర్ట్ చేసి దాని ఫేజ్ కరెంట్ ఎంత, లైన్ కరెంట్ ఎంత అని అంటున్నాడు. సో నేను ఇక్కడ ఇది సాల్వ్ చేశాను చూడండి. సో ఇది ఫస్ట్ డెల్టాలో ఉన్నది. డెల్టాలో మనకు తెలుసుగా రిలేషన్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ లైన్ వోల్టేజ్, ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ లైన్ కరెంట్ బై √3. సో ఇప్పుడు డెల్టాని స్టార్కి మార్చాము. స్టార్కి మార్చినప్పుడు V ఫేజ్ ఈజ్ ఈక్వల్ VL బై √3, ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ లైన్ కరెంట్. అంటే డెల్టాలో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, స్టార్లో కరెంట్ సేమ్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ డెల్టాని స్టార్గా మార్చామని అంటున్నాడు కాబట్టి కరెంట్ అన్నది IP కరెంట్ అన్నది IL బై √3 ఉంటుంది. సో ఆ వాల్యూ కనుక IPలోకి వెళ్ళి IL ఈజ్ ఈక్వల్ టు √3 IPగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే IL ఈజ్ ఈక్వల్ టు √3 IP అన్నది తీసుకోవచ్చు. అంటే ఫేజ్ వోల్టేజ్ ఏమో VL బై √3, లైన్ కరెంట్ ఏమో √3 IP అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో ఇందులో మనకు ఆన్సర్ D, దట్ ఈస్ VL బై √3 అండ్ √3 ఇంటూ IP, VL బై √3 అండ్ √3 ఇంటూ IP ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 48th క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 49 క్వశ్చన్. 49 క్వశ్చన్కి వచ్చేసి ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద రేడియన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైనసాయిడల్ వోల్టేజ్ దట్ హ్యావ్ ఏ టైం పీరియడ్ ఆఫ్ 4 seconds అని అంటున్నాడు. సో దానికంటే ముందు రేడియన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైనసాయిడల్ ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πf. కానీ మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు డైరెక్ట్గా, ప్రాబ్లంలో టైం ఇచ్చాడు. టైం ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ 1/t. సో అది సబ్స్టిట్యూట్ చేసి ఫ్రీక్వెన్సీ 1/4 ఈజ్ ఈక్వల్ 0.25 వచ్చింది. ఇవన్నిటిని అంటే 2πfని సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π ఇంటూ 0.25 సబ్స్టిట్యూట్ చేస్తే 1.57 రేడియస్ పర్ సెకండ్ అన్నది ఆన్సర్ వచ్చింది. సో 49 క్వశ్చన్కి C ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ 1.57 రేడియన్ పర్ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి 50 క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏమడుతున్నా, వాట్ ఈస్ ద టోటల్ ఇంపిడెన్స్ ఎట్ 100 రేడియస్ పర్ సెకండ్ ఆఫ్ 1 ohm ఇండక్టర్ అండ్ 1 microfarad కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఇండక్టర్ కెపాసిటర్లు అన్నది సిరీస్లో కనెక్ట్ చేసి ఉంచినప్పుడు 1 ohm ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే XL మైనస్ XC ఈజ్ ఈక్వల్ టు సేమ్ అయిపోయి మనకు టోటల్గా ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇంపిడెన్స్ అన్నది 0 అయిపోతుంది. సో 50 క్వశ్చన్కి 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 51. సో 51 ఏమంటున్నాను, ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ AC ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 25 milliseconds, then the time period for half wave rectifier with a resistive load is. అంటే ఏమంటున్నాడు, ఒక సింగిల్ ఫేజ్ వేఫామ్ AC వేఫామ్కి 25 millisecond టైం పడితే హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది AC ఇన్పుట్, ఇది టోటల్ టైం ఎంత పట్టిందంటే 25 seconds పట్టిందట ఒక సైకిల్ కంప్లీట్ కావడానికి. అదే హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఒక సైకిల్ కంప్లీట్ కావడానికి సేమ్ టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒక సైకిల్ వస్తుంది, ఇంకో సైకిల్ అవుట్పుట్లు ఉండదు, కానీ టైం మాత్రం సేమ్ ఉంటుంది. అంటే మనం టిప్స్ చేయడానికి క్వశ్చన్ అడిగాడు. సో వెదర్ ఇట్ ఈజ్ AC ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్, మనకు టైం మాత్రం మారడం అన్నది జరగదు. సో ఇక్కడ మనకు 51 క్వశ్చన్కి ఆన్సర్ ఏమెట్టుకోవచ్చు అని అంటే 25 milliseconds, దట్ ఈజ్ ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 52 క్వశ్చన్. 52 క్వశ్చన్ ఏమడిగాడు, ఇఫ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఆఫ్ DC మిషన్ ఈజ్ 8, దెన్ ఇన్ ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఆర్. అంటే
మనకి ఇక్కడ 8 పాత్స్ ఉన్న డీసీ మిషన్ ఉంది, ప్యారలల్ పాత్స్ ఉన్న డీసీ మిషన్ ఉంటే దాని ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ వైండింగ్స్ ఉంటే బ్రషెస్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ల్యాప్ వైండింగ్లో ఏదైతే ప్యారలల్ పాత్స్ ఉంటుందో అన్నే బ్రషెస్ అవసరం ఉంటుంది, అంటే 8 అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేవ్ వైండింగ్లో 2 బ్రషెస్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ 8 and 2 ఆర్ ద రెస్పెక్టివ్లీ యూజ్డ్ ఫర్ బ్రషెస్ ఫర్ ద DC machine with 8 parallel paths. So 52కి A is the right answer. So next వచ్చేసి 53 question. So 53 question in a 4-pole DC machine, if the frequency of flux reversal is 45 Hz, then the speed of a DC machine in reversal per second అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నాడు, డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చి దాని DC motion la frequency reversal is 45 Hz, then speed of a machine is reversal per second అంటున్నా. అంటే మనకు ఒక ఈక్వేషన్ తెలుసా, ns is equal 120 f by p in the 120 into ఫ్రీక్వెన్సీ, సారీ ఇక్కడ 120 మిస్ అయింది, 120 into 45 డివైడెడ్ నెంబర్ ఆఫ్ పోల్స్ చేస్తే 1350 RPM వచ్చింది. సో 1350 RPM వచ్చింది. ఇది రివల్యూషన్ పర్ మినిట్. కానీ మనం ఏం అడుగుతున్నాడు, ఎంత స్పీడ్ తోటి రొటేట్ అవుతుంది అని అంటున్నాడు మిషన్. కాబట్టి పర్ సెకండ్ అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, బై డివైడెడ్ బై 60 చేస్తే మీకు ఆ స్పీడ్ అన్నది వచ్చేస్తుంది. ns is equal 22.5. సో 53 క్వశ్చన్కి B is the right answer. సో 54 క్వశ్చన్కి వచ్చేసి మనం ఏమంటున్నాడు అంటే, ఇఫ్ ఫ్లక్స్ ఈజ్, ఇఫ్ pi is the flux, L is the length of the conductor, A is the area of cross section and V is the velocity of conductor, then induced EMF అంటే డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. EMF is equal to డైరెక్ట్గా BLV, అంటే B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నెక్స్ట్ L is the length of the wire and V is the velocity of wire, then EMF is equal to BLV. అది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాకపోతే ఇక్కడ మన ట్విస్ట్ కోసం ఏమి ఇచ్చాడంటే B ప్లేస్లో B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ పర్ ఏరియా. సో అదొక్కటి ఎక్స్ట్రా ఇలా ఇన్సర్ట్ చేశాడు. B ప్లేస్లో మనకి ఏమున్నది అని అంటే పై బై ఏ. సో అంటే BLV అన్న పై LV బై ఏ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 54కి ఏ పై LV బై ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55 క్వశ్చన్. సో 55 క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే, DC shunt generator running at 1000 RPM generates an EMF of 2000 volts and its armature voltage drop 12 volts. If the speed is increased to 1200 RPM, then the generated EMF for the same voltage. అంటే ఒక 1000 RPM తోటి రన్ అయినప్పుడు 2000 volts ఉందంటే దాని డ్రాప్ 10 volts అయితే, 1200 RPM తోటి రన్ అయితే దాని EMF ఎంత సేమ్ డ్రాప్ ఉన్నదంటే, సో ఈ 55 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 240 volts. సో ఎందుకని అంటే ఆబ్వియస్లీ స్పీడ్ పెరిగిందంటే ఇండ్యూస్డ్ EMF అన్నది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు 1000 నుంచి 1200 పెరగడం వల్ల మనకి ఇక్కడ వోల్టేజ్ అన్నది 240 volts, 240 volts పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 56 క్వశ్చన్. 56 క్వశ్చన్ ఏమడుగుతున్నా, ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ దట్ అబ్జర్వ్స్ 2.5 kilowatts ఫర్ ఏ 220 volts ఇన్పుట్ వోల్టేజ్ అండ్ 16 ampere కరెంట్ అంటున్నాడు. అంటే పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నాడు మనల్ని. P is equal VI cos పై. ఇందులో వోల్టేజ్ అన్నది ఆల్రెడీ ప్రాబ్లంలు ఇచ్చిండు అండ్ కరెంట్ కూడా ప్రాబ్లంలు ఇచ్చిండు. వోల్టేజ్ 220 అన్నాడు, కరెంట్ ఏమో 16 అన్నాడు. సో మరి ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు అంటే పవర్ ఫ్యాక్టర్ అంటే cos π is equal P by VI. సో అన్ని వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.71. సో డైరెక్ట్ క్వశ్చన్ మీ ఒకవేళ ఫార్ములా తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. 56 క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 0.71. B is the, సారీ ఇక్కడ మిస్టేక్, B is the రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 57. సో 57th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, ఏ 25 ohms resistor has a voltage of V is equal to 1500 sin 377t, find the power dissipation. సో పవర్ డెసిపేషన్ అంటే P is equal to VI అని రాయొచ్చు, లేదనుకుంటే V² by R రాయొచ్చు. ఇక్కడ V ఉంది, R ఉంది, రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ చేస్తే
మనకి ఇక్కడ పవర్ డెసిపేషన్ ఎంత వస్తుందంటే 450 వాట్స్గా వస్తుంది. 57th క్వశ్చన్కి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 58 క్వశ్చన్, ద ఇన్స్టంటేనియస్ పవర్ అబ్జర్వ్డ్ బై ఏ సర్క్యూట్ P is equal to 6 + 4 cos 2 × 2t + 30 వాట్స్ అని ఇచ్చాడు. ఫైండ్ ద పీక్ పవర్ అన్నాడు. చాలా కన్ఫ్యూజన్ అడిగే ప్రయత్నం చేశాడు. కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. మనకి ఇక్కడ 6 + 4 అంటే ఏదైతే సైన్కి కానీ లేకుంటే కాస్కి కానీ ముందున్న వాల్యూ పీక్ వాల్యూగా తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి ఇక్కడ 6 + ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 6 పీక్ వాల్యూ ప్లస్ 4 అన్నది పీక్ వాల్యూ. సో 6 + 4 దట్ ఈస్ 10 వాట్స్ ఈజ్ ద పీక్ వాల్యూ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో 58 క్వశ్చన్కి 10 వాట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 57 క్వశ్చన్ ఏమంటున్నానంటే power factor of a single phase AC circuit is 0 when load is purely dash and unity when load is purely. అంటే ఒక సర్క్యూట్ తీసుకుంటే ఆ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ అన్న 0 ఎప్పుడు అవుతుంది, యూనిటీ ఎప్పుడు అవుతుంది అని మనం అడుగుతున్నాడు. ఒకవేళ మీరు ప్యూర్ రెసిస్టర్ కనుక తీసుకుంటే పవర్ ఫ్యాక్టర్ ఏమో యూనిటీ ఉంటుంది, ప్యూర్ ఇండక్టర్ కనుక తీసుకుంటే ఏమో పవర్ ఫ్యాక్టర్ ఏమో 0 ఉంటుంది. మనకి ఇక్కడ 0 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. 0 ఎప్పుడు అని చెప్పాను, అది ఒక ఇండక్టర్ అంటే రియాక్టివ్. ఒకవేళ ఎప్పుడు యూనిటీ ఉంటుందని చెప్పాను, రెసిస్టర్. సో రియాక్టివ్ ఇండక్టివ్ ప్లస్ రెసిస్టెన్స్. సో సి ఈజ్ ద రియాక్టివ్ ప్లస్ రెసిస్టెన్స్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 59 క్వశ్చన్. సో మీకు ఇక్కడ దానికంటే ముందు మీకు ఇంతకుముందు చెప్పాను, ప్యూర్ రెసిస్టర్ టీటా ఉంటే టీటా ఎంత ఉండాలి, 0 degrees, ప్యూర్ ఇండక్టర్ 90 degrees, ప్యూర్ కెపాసిటర్ 90 - 90 degrees. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి 60 క్వశ్చన్, ఏ సైనసాయిడల్ కంట్రోల్ రెక్టిఫైర్ ఏ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ SCR కెన్ బి వ్యూడ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 రెసిస్టర్ వేర్ ద కలెక్టర్ ఆఫ్. అంటే ఒక SCRని 2 ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి కనెక్ట్ చేస్తే దీన్ని 2 ట్రాన్సిస్టర్ అనాలజీ ఆఫ్ FCR అని అంటారు. సో మీరు చూస్తున్నారు, ఇదొక ట్రాన్సిస్టర్, ఇదొక ట్రాన్సిస్టర్. సో PNP, NPN. యాక్చువల్ బేసికల్గా SCRకి 4 PNPNగా ఉంటాయి మనకు. నెక్స్ట్ యానోడ్, క్యాథోడ్, గేటు ఉంటాయి. సో ఇట్లా మనం కనెక్ట్ చేస్తామండి. ఒక ట్రాన్సిస్టర్ ఇంకో ట్రాన్సిస్టర్కి కనెక్ట్ చేస్తాం. సో ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్లలో సి ఆప్షన్ దట్ ఈజ్ PNP ట్రాన్సిస్టర్. ఇక్కడ మనం చెప్పాను కదా, ఇది PNP, ఇదేమో NPN. సో PNP ట్రాన్సిస్టర్ కనెక్టెడ్ టు ద బేస్ ఆఫ్ NPN ట్రాన్సిస్టర్. సో ఇది చూడండి, ఇది PNP, ఇది NPN. సో ఇందులో ఈ PNP అన్నది NPNకి బేస్ పాయింట్ దగ్గర మనకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ ద 60th క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 61 క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే సింక్రోనస్ మోటార్ కెన్ బి యూజ్డ్ యాజ్ సింక్రోనస్ కెపాసిటర్ వెన్ ఇట్ ఈస్. సింక్రోనస్ కండెన్సర్ని సింక్రోనస్ కెపాసిటర్ ఎప్పుడు వాడతామని అడుగుతున్నాడు. బేసికల్గా దీన్ని సింక్రోనస్ కెపాసిటర్ని కూడా సింక్రోనస్ కండెన్సర్ అంటారు. సో ఒకవేళ సింక్రోనస్ మోటార్ని కనుక లోడ్ ఏం లేకుండా దాని మీద ఫుల్ ఎగ్జైటేషన్ కనుక చేస్తే దాన్ని సింక్రోనస్ కండెన్సర్ అంటారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో నాట్ లోడెడ్ విత్ ఓవర్ ఎగ్జైటెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే మీకు చెప్పిన నో లోడ్ విత్ ఓవర్ ఎగ్జైటేషన్ చేస్తే దాన్ని సింక్రోనస్ కండెన్సర్ అంటారు అండి, ఆర్ సింక్రోనస్ కెపాసిటర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఓవర్లోడ్, అండర్ లోడ్, ఏ లోడ్ లేకుండా అని చెప్పాను. సో అందుకే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 61 క్వశ్చన్. నెక్స్ట్ 62 క్వశ్చన్. 62 క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఏ పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఫర్ AC డ్రైవ్ విచ్ కన్వర్ట్స్ a power electronic circuit for AC drive which converts a fixed voltage DC to fixed AC voltage with variable frequency is called. అంటే ఫిక్స్డ్ DCని ఏసీగా మార్చేది విత్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీగా, అంటే ఫిక్స్డ్ DCని వేరియబుల్ AC విత్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీగా మార్చేదాన్ని ఏమంటారు అని అంటున్నాడు. ఇక్కడ చాపర్, ఇన్వర్టర్, సైక్లో కన్వర్ట్, ఫుల్ కన్వర్టర్ అని అంటున్నారు. అయితే ఇక్కడ చాపర్ అంటే ఏంటిదంటే ఫిక్స్డ్ DCని వేరియబుల్ DCగా మార్చేదంటూ చాపర్ అంటారు. సో ఇన్వర్టర్ అంటే DCని ఏసీగా మార్చేదాన్ని ఇన్వర్టర్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సైక్లో కన్వర్టర్ అని అంటే ఫిక్స్డ్ AC విత్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ టు వేరియబుల్ AC విత్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ చేసేదాన్ని సైక్లో కన్వర్టర్ అంటారు. నెక్స్ట్ కన్వర్టర్ అంటే ఏసీని DCగా మార్చేదాన్ని కన్వర్టర్ అని అంటారు. సో అయితే ఇక్కడ 62 క్వశ్చన్కి మనం అడిగేది ఏంది, ఫిక్స్డ్ DC టు వేరియబుల్ AC అని అంటున్నాడు. సో దట్ ఈస్ బి ఈజ్ రైట్ ఆన్సర్, బి
ఫర్ ద 62 క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 63 క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫుల్లీ లోడ్ 10 HP ఇండక్షన్ మోటార్ ఆపరేటెడ్ ఫ్రమ్ 480 volts 50 Hz లైన్ అండ్ an efficiency of 85 and 0.5 లాగింగ్ పవర్ ఫైండ్ ద టోటల్ లాసెస్ అంటున్నాడు. సో మనకు దాని రేటింగ్ ఇచ్చిండు, వోల్టేజ్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, ఎఫిషియన్సీ ఇచ్చిండు, నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చిండు, లాసెస్ కనుక్కోమంటున్నాడు. సో మనకి ఇక్కడ ఫార్ములా మనకు ఒకటి తెలుసు కదా, ఏంటిది, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఇచ్చిండు, ఏమంటున్నాడు, 10 HP మోటార్ అంటున్నాడు కదా, 10 into 1 HP 1 BHP అంటే 740.45.7. సో మనం 10 into 745.7 చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకు. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ కూడా ప్రాబ్లంలో ఇచ్చిండు కాబట్టి ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ అంటే 10 into 745.7 డివైడెడ్ బై 0.5 చేస్తే మనకి ఇన్పుట్ ఎంత వస్తుందంటే 8772.94 వచ్చింది. సో మనకు ఆల్రెడీ ఇన్పుట్ ఉంది, అంటే అవుట్పుట్ ఉంది, ఇన్పుట్ ఇప్పుడు వచ్చింది. సో అవుట్పుట్ ఏమో 7457 ఉంది, ఇన్పుట్ ఏమో 8772 వచ్చింది. ఇందులోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ చేస్తే వచ్చేదే లాసెస్ ఎంత అంటే 1315 వాట్స్ వచ్చింది, అంటే 1.31 kW. కొంచెం లెంతీయే. సో మనకు 63 ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1.31 kW ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 64 క్వశ్చన్ ఏమడుతుంది, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ మోటార్ కెన్ బి రివర్స్డ్ బై. సింగిల్ ఫేజ్ మోటార్ని రివర్స్ డైరెక్షన్ తిప్పాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. బేసికల్గా ఏ సింగిల్ ఫేజ్ మోటార్ అయినా అది బేసికల్గా మనం వాడేది సీలింగ్ ఫ్యాను. సో అందులో స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్ 2 వైండింగ్లు ఉంటాయి. సో దాన్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పాలంటే ఒక స్టార్టింగ్ వైండింగ్ కానీ రన్నింగ్ వైండింగ్ కానీ రెండిట్లలో ఏదో ఒక వైండింగ్ కానీ రివర్స్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫైనల్గా రెండిట్లలో ఏదో ఒక వైండింగ్ కనుక మనం రివర్స్ చేస్తే ఆ మోటార్ అన్నది రివర్స్ తిరగడం అన్నది మొదలవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లలో బి అన్నది రివర్సింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ స్టార్టింగ్ వైండింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో కమింగ్ టు ద 65th క్వశ్చన్. 65th క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే ద రేషియో ఆఫ్ మెకానిక్ యాంగిల్ టు ఎలక్ట్రికల్ యాంగిల్ వెన్ వీ హ్యావ్ ఆల్టర్నేటర్ ఆఫ్ పీ నెంబర్ ఆఫ్ పోల్స్ అని అంటున్నాడు. మనకు బేసికల్గా ఒక ఫార్ములా ఉంది, ఎలక్ట్రికల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ P/2 మెకానికల్ యాంగిల్ అని. సో ఇందులోకి వెళ్ళి మనం అడిగిన క్వశ్చన్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ అడిగింది కాబట్టి మెకానికల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2/P ఎలక్ట్రికల్ యాంగిల్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్లలో ఆప్షన్ ఏమని ఉన్నదంటే ఏ 2/P. సో మనకు 65th క్వశ్చన్కి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఫ్రెండ్స్ 2023 Tsspdcl Jlm క్వశ్చన్ సెట్ డి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయి కదా. ఛానల్ని కొంచెం మీరు వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటి యూస్ఫుల్లీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.